నిజమైన జాంబీలు అమెరికాలో ఉన్నారా? అసలు వీళ్ళు ఇలా అవడానికి కారణం ఏంటో వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అయితే అమెరికాలో నివసించే ఈ ఫ్యామిలీని చూడడానికి జాంబీస్లా ఉంటారు, కానీ వీళ్ళని విట్టేకర్స్ అని లేదా ఇన్బ్రిడ్ ఫ్యామిలీ అని అంటారు. వీళ్ళు మనలా మాట్లాడలేరు. ఇన్ఫాక్ట్ ఎలాంటి సైన్ లాంగ్వేజెస్ కూడా వీళ్ళకి రావు. అన్ని అరుస్తూ చెప్తారు, అంటే ఒక డాగ్ బార్క్ చేసే సౌండ్ లా అరుస్తూ చెప్తూ ఉంటారు. అది కూడా మనకు అర్థం కాకపోవచ్చు. ఇంకా ఎవరైనా మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితే అక్కడి నుండి అరుస్తూ భయపడి పారిపోతారు. అంతేకాదు వాళ్ళ కళ్ళు కూడా ఒక్కో డైరెక్షన్ లో వెళ్తాయి. నోటి నుండి సలైవా కారుతూ ఉంటుంది, అలాగే సరిగ్గా నడవలేరు కూడా. ఈ ఫ్యామిలీలో లారెన్, ఫ్రెడ్డీ, రే, టిమ్మీ తో కలిపి 5 నుండి 6 మంది ఉండగా అందులో ఒక్కరికి మాత్రమే మాటలు వస్తాయి. వీళ్ళు ఇలా అవడానికి కారణం జెనెటిక్ మ్యూటేషన్. వీళ్ళ ఫ్యామిలీ ట్రీ చూసుకుంటే ఇద్దరు దగ్గరి కజిన్స్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల జెనెటిక్ ఇష్యూస్ తో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత కంటిన్యూగా ఇన్బ్రీడింగ్ జరగడం వల్ల వీళ్ళ కండిషన్ ఈ స్టేజ్కి వచ్చింది. అందుకే మన దగ్గర కూడా మేనమావని మేనబావాలని పెళ్లి చేసుకోవద్దు అని అంటారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.